అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఎన్నికల నిర్వహణలో అధికారులు పోలీసుల పాత్రే కీలకం. అయితే కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వం పాత్రే పరిమితమే. అయితే ఈ క్రమంలో కొందరు రాజకీయ నేతలు ఐపీఎస్లపై చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించింది. ఐపీఎస్ అధికారుల సంఘం ఐపీఎస్లను అవమానించేలా చేస్తున్న ఆరోపణలను ఈసీ దృష్టికి తీసుకెళ్తామని ఐపీఎస్ల అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాంతిరాణ టాటా స్పష్టం చేశారు. పోలీసు అధికారులు పక్షపాతం లేకుండా వ్యవహరిస్తారని, కానీ కొందరు రాజకీయ నేతలు చేస్తున్న ఆరోపణలు పోలీసు యంత్రాంగాన్ని నిరుత్సాహపరిచేలా ఉంటున్నాయని ఆరోపించారు. మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతలపై నమోదైన కేసులు వివరాలు ఇవ్వాలని కోరుతూ డీజీపీని కలిసింది. టీడీపీ నేతల బృందం టీడీపీ నేతలపై దాడుల వ్యవహారంపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అన్ని పార్టీల నేతల పట్ల సమానంగా వ్యవహరించాల్సిన పోలీసులు వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శిస్తున్నారు. సీఎం జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా టీడీపీ నేతలు తమ అధినేతపై తప్పుడు ఆరోపణలకే పరిమితమవుతున్నారని వైసీపీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు. ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా ఆ పార్టీ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మొత్తానికి ఎన్నికల వేడి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా జరుగుతుందని చెప్పుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.